యుద్ధ సన్నద్ధతలో భాగంగా రక్షణ శాఖ నుండి వచ్చిన ఆదేశాల మేరకు విశాఖ అప్రమత్తమవుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఎన్సీసీ క్యాడెట్స్ కోసం శిక్షణ శిబిరాన్ని నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెవెల్ 2 నగరాల్లో విశాఖ కూడా ఉండడంతో దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారు ప్రజల్లోకి వెళ్లి ముందస్తు జాగ్రత్తలపై వివరిస్తారని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ డాక్టర్ యుగంధర్ తెలిపారు. నేను లెఫ్టినెంట్ డాక్టర్ ఎన్ఎం యుగంధర్, ఎన్సీసీ వింగ్ ఆంధ్ర యూనివర్సిటీ. నేను ప్రొఫెసర్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. మా వీసీ గారి దగ్గర నుంచి, రిజిస్టర్ గారి దగ్గర నుంచి, మా ఎన్సీసీ యూనిట్ తరఫు నుంచి మాకు మెసేజ్ వచ్చింది ఈరోజు మాక్ డ్రిల్ క్రియేట్ చేయమని. సో విశాఖపట్నంలో 4-5 పాయింట్స్లో చేస్తూ ఉన్నారు. సో ఆంధ్ర యూనివర్సిటీ అన్ని ఏరియాస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, ఇక్కడ ఎన్సీసీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది ఇంజనీరింగ్ కాలేజ్లో. సో వీఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ హాలిడేస్. ఇప్పుడు హాలిడేస్ సీజను, కొంతమందికి ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో వీటిలన్నిటి వల్ల ఏంటంటే ఈరోజు మాక్ డ్రిల్ ఇక్కడ చేయడానికి మాకు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఇక్కడ చేస్తున్నాం. సో ఈ మాక్ డ్రిల్లో ఏంటంటే ఇప్పుడు లెవెల్ 2 థ్రెట్ ఉంది కాబట్టి విశాఖపట్నంకి, అండ్ ఇట్ ఈస్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ లోకల్గా ఉన్న మనుషులందరినీ అప్రమత్తం చేయడం కోసం ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేయాలి, దానికోసం ఎన్డీఆర్ఎఫ్ సహాయంతో వీఆర్ టేకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఎన్డీఆర్ఎఫ్ టీమ్. సో సిపిఆర్ ఎలా చేయాలి, ఒకవేళ సడన్గా పవర్ షట్ డౌన్ అయితే ఏం చేయాలి, సో సైరన్ వచ్చినప్పుడు ఎలా ఏం చేస్తాం, ఇవన్నిటి మీద వాళ్ళు డిఫెన్స్ నుంచి మా యూనిట్ కల్నల్ తపస్ మండల్ ఆయన చెప్పారు ఇనిషియల్గా. తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ప్రాక్టికల్గా ఏం చేయాలి అంటే ఫైర్ వచ్చినప్పుడు ఎలా ఎస్టింగ్విష్ చేయాలి, సైరన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, బ్లాక్అవుట్ సిచ్యువేషన్స్లో ఏం చేయాలి, మెడిసిన్స్ ఒక 30 డేస్కి సపోర్టివ్గా ఎలాగా స్టోర్ చేసుకోవాలి, ఫుడ్, ఈ కండిషన్స్ అన్నీ ఈ 30 డేస్కి ప్లాన్ చేసుకొని పీపుల్ అంతా రెడీగా ఉండాలని చెప్పి అంటే ఇక్కడ ఈరోజు చేయమని వచ్చింది విశాఖపట్నం. సో నేషనల్ వైడ్ 287 డిస్ట్రిక్ట్స్లో ఇవన్నీ చేయమని చెప్పి వచ్చినాయి. నిన్న కొన్ని దగ్గర జరిగింది, ఇప్పుడు 7th Mayన ఇక్కడ చేయమని వచ్చింది. సో కొన్ని 6 స్పాట్స్ ఇన్ విశాఖపట్నంలో చేస్తున్నారు. మేము ఇనిషియేటివ్ తీసుకుని ఇక్కడ ఎన్సీసీ స్టూడెంట్స్తో పాటు, ఎందుకంటే వీళ్ళందరూ డిఫరెంట్ ఏరియాస్లో ఉంటారు, సో వీళ్ళకి ఒక డిసిప్లిన్ కూడా ఉంటుంది. సో ఇన్ ఎమర్జెన్సీ కేసెస్ వీళ్ళు వాలంటీర్ చేయగలిగే సిచ్యువేషన్ ఉంటుంది. సో మిగిలిన కలెక్టర్ గారు ఆదేశం ప్రకారంగా మిగిలిన స్పాట్స్లో చేస్తున్నారు. ఇక్కడ మేము ఈ ఎన్సీసీ స్టూడెంట్స్, లోకల్ సివిలియన్స్ వీళ్ళందరి కోసం మేము ఇంజనీరింగ్ కాలేజ్లో చేస్తున్నాం.